ప్రజల కోసం పనిచేసే కొత్తకోట దయాకర్ రెడ్డి గారు అవసరమైతే అదే ప్రజలను కూడా భయపెట్టేవారు. ఏదైనా ప్రశ్నిస్తే వారికి దండన కూడా విధించేవారు. దండనకు తావేలేదు ఏ కార్యకర్తనో చెప్పండి. ముక్కుసూటిగా మాట్లాడతాను. అయ్యే పని ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక మానవత్వం ఉన్న వ్యక్తి ఇది అవుతుంది, ఇది కాదు, ఇది మనం చేయకూడదు, ఇది చేయొచ్చు అనేటువంటి చెప్పినప్పుడు కొంతమంది ఇబ్బంది పడి ఉంటారు. ఏదైనా విషయంలో ప్రశ్నిస్తే వాళ్ళపైన చాచేవారు. అసలు నేను కార్యకర్త మీద చెయ్యప్పుడు లేదు. సామాన్య ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించాలన్నా కూడా భయపడేవారు. 100% ఎవ్వరూ నన్ను ప్రశ్నించడానికి ఎవరూ భయపడలేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రోడ్లు వేసినా ఏమి వేసినా మీ ఇష్టానుసారమే, నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి వేసినా కూడా మీరు ప్రత్యర్థులను అనమన్నారు. మా ప్రత్యర్థులను అడగండి, నన్ను అడగలేదు, నా ప్రత్యర్థులను అడగండి. మా వాళ్ళు మమ్మల్ని తిననీయడం లేదు అని నా మీద విరుచుకుపడ్డ దినాలు ఉన్నాయి. మనం జనం కోసం పనిచేస్తున్నాం. వచ్చిన దాంతో తృప్తి పడాలా, జనం మీద పడి బతకొద్దు. మనకు ఆ పేరు చాలు, ఆ పేరు వల్ల నీకు వచ్చే గౌరవం చాలేదు. నేను ఎమ్మెల్యే, ఆ గౌరవం చాలు. నా కొడుకు ఎమ్మెల్యే కొడుకు చాలదా? ఆ గౌరవం ఎవరు ఇచ్చారు? ఎన్టీ రామారావు ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, పార్టీ ఇచ్చింది, జనం ఇచ్చారు. దానికోసం బతకమంటారు. క్యాడర్ని కూడా అట్లా బతకమంటే కొంత ఇబ్బందే. ఎందుకంటే ఏ పార్టీ క్యాడర్ అయినా, మా తెలుగుదేశమే కాదు, ఏ పార్టీ క్యాడర్ అయినా కొంత ఆశించే కాంట్రాక్టులు చేసుకోవాలను, 10 రూపాయలు సంపాదించుకోవాలని ఎంబడి తిరుగుతారు. కానీ దయాకర్ రెడ్డి ఎంబడి తిరిగిన వాళ్ళు అట్లా సంపాదించుకోవాలి చాలా తక్కువ. విమర్శలు నా మీద ఉన్నాయి, లేవని చెప్పదాలను. పర్సెంటేజ్ బాగానే తీసుకునేవారంటే కాంట్రాక్ట్ నేను నా ప్రత్యర్థులతో చెప్పాను చాలా. మేము చెప్తే సరిపోదా? నాకు ఎవడన్నా 10 రూపాయలు ఇవ్వాలంటే ఆ గుడికో బడికో ఇవ్వమని చెప్పేవాళ్ళం. సార్ ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం ఒకసారి చెప్తారా ఐడ్రీమ్ మీడియా వీక్షకుల కోసము? డెఫినెట్గా. ఇప్పుడు మా ఫ్యామిలీ అంటే మీ స్వగ్రామం ఏది, ఎక్కడ మీరు? స్వగ్రామం అనేది మాది రాంపురం. నా తాతగారు గంగిరెడ్డి గారు, వాళ్ళు 4 అన్నదమ్ములు. ఆ 4లో రజాకారులప్పుడు అటు సైడ్ పోయినాం చాలామంది, తుంగభద్ర దాటి అటు కొత్తకోట అనే విలేజ్లో సెటిల్ కావడం జరిగింది. 2 అన్నదమ్ములు అక్కడే ఉన్నారు, 2 ఇక్కడే ఉన్నారు. ఐజీ శ్రీనివాస్ రెడ్డి తెలిసి ఉంటుంది. ఐజీ శ్రీనివాస్ రెడ్డి ఫాదర్ కూడా మా ఇంకో చిన్న కొడుకు. అట్లా మేమంతా కూడా ఈ 2 ప్రాంతాలకు చెందిన వాళ్ళం అయిపోయినాం. కర్నూలు అండ్ మహబూబ్ నగర్కు అప్పుడు తేడాలు లేవు. మా మదర్ ఏమో గద్వాల్ మహారాణి తమ్ముని బిడ్డ. మా మదరు గద్వాల్ మహారాణి గారు తమ్ముని బిడ్డ. మా మిస్సెస్ ఏమో దోమకొండ సంస్థానం నుంచి నాకు భార్యగా వచ్చింది. దోమకొండ సంస్థానానికి మా ఫాదర్ పెద్ద సిస్టర్ని ఇచ్చినాం, సదాశివనగర్ రాజేశ్వరరావు గారికి. అట్లా ఆ నేపథ్యం అది. వారి రాజావారి ఫ్యామిలీ. మా తాత అమరచింత సంస్థానంలో గంగారెడ్డి గారు దివాన్గా ఉండేవాళ్ళు. అది నేపథ్యం. చిన్నప్పటి నుంచి నేను పెరిగింది స్వాతంత్ర సమరవీరుడు అయినటువంటి పాగా పుల్లారెడ్డి గద్వాల ఆయన చేతుల్లో పెరిగిన. 1వ తరగతి నుంచి అగ్రికల్చర్ బీఎస్సీ చదివే దాకా ఆయన పెంపకంలో పెరిగింది. ఎడ్యుబీఎస్సీ మధ్యలో వదిలేశాను. తెలంగాణ స్టేషన్లో ఎవరినో తీసుకెళ్ళి రూమ్లో స్థలం వేసి ఆ హ్యూమ్ పైప్ లేచి పెడితే ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు సీఎం ఫస్ట్ తిన్నప్పుడు చెన్నారెడ్డి పోయి వచ్చాడు. అప్పుడు బుద్ధివేల్ స్టేషన్ ఇంకా కేసు ఉంటుంది అది. మరి అప్పుడు ఆయన సీఎం ఉండే కాబట్టి దగ్గర బంధువు కాబట్టి ఇప్పుడు మరి కేసు అట్లా ఆశపైన అయ్యిండొచ్చు. సో అప్పుడు ఫాదర్ ఇడిపించి తీసుకొని వెళ్ళిపోయాడు. నువ్వు అంతా అల్లర్లు పెడతావరా అని చెప్పి తీసుకెళ్ళాడు. అది తెలంగాణ నేపథ్యం మాది. ఇవాళ వస్తే తెలంగాణ నల్ల కాదు. ఆ రోజే అగ్రికల్చర్ కాలేజీలో తెలంగాణ నాన్ తెలంగాణ ఫీలింగ్ వచ్చినప్పుడు ఆనాడు పార్టీ ప్రెసిడెంట్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఉండే మాకు ప్రసాద్ గారని, ఆయన ఫాదరు కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే, తీసుకెళ్ళి హిమ్ పైపులో వేసి అటు ఇటు సిమెంట్ వేసి మూసేసాను. ఫాదర్ తెలిసి వచ్చి పట్టుకొని నన్ను చదువు విడిచిపెట్టి తీసుకుపోయాడు. బుద్ధివేల్ స్టేషన్లో కేసు కూడా ఉంటుంది ఇప్పుడు. అదే నేను తెలంగాణ అన్న, అది తెలంగాణ అని పదవుల కోసం అన్నోళ్ళం కాదు మేము. మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మీకు బంధువా? దగ్గర బంధువు అవుతారు. ఏమవుతారు? ఆయన భార్య శ్యామలమ్మ గారి యొక్క సిస్టర్ను ఇద్దరిని నా కాన్స్టిట్యున్సీకి ఇచ్చారు. ప్లస్ రాజబంధువులు వాళ్ళంత గద్వాల సంస్థానంలో. ఓకే ఓకే. సూర్యప్రకాష్ రెడ్డి గారితో మీకు సూర్యప్రకాష్ రెడ్డి గారు మాకు అంత, విజయభాస్కర్ రెడ్డి గారు మాకు చాలా, మా నాయన క్లాస్మేట్ కూడా ప్లస్ బంధువు కూడా. మీ అమ్మ నాన్నగారు పేర్లు ఏం సార్? అమ్మగారు పద్మావతమ్మ గారు మొన్న 1 సంవత్సరం 2 నెలల కింద కీర్తి చేసినారు. ఫాదర్ వెంకటకృష్ణారెడ్డి గారు, ఆయన చనిపోయి 9 సంవత్సరాలు. ఓకే. వారికి ఎంతమంది సంతానం? ముగ్గురు. ఎంతమంది? పెద్ద ఆయన కరుణాకర్ రెడ్డి అని మా ఫ్యామిలీ ఊర్లోనే ఉంటాడు. ప్రాపర్టీ మాకు ఇద్దరికి వచ్చింది అక్కడ. రెండో ఆయన మదర్ ప్రాపర్టీకి దత్తుపోయినాడు. ఓకే. కర్నూలుకు దత్తుపోయినాడు. ఏం పేరు? సత్శీలారెడ్డి. సత్శీలారెడ్డి. కర్నూలుకు దత్తుపోయాడు. లాస్ట్? నేను లాస్ట్.
ముగ్గురు అందరికంటే పెద్ద ఆమె మా అక్క, అందరికంటే చిన్న ఆమె మా చెల్లెలు. 5 మంది మొత్తం. మీరు 5 మంది మొత్తం, ముగ్గురు మగ పిల్లలు అంతా కూడా. ఈ 5 మందిలో కూడా తాత సిస్టర్ను మా తాత భార్య, ఇప్పుడు మా అక్కనిచ్చిన ఇంటి ఆడబిడ్డ, మా అత్త మా ఫాదర్ పెద్ద సిస్టర్ని అదే ఇంటికి ఇచ్చాం. ఆమె కొడుకు మళ్ళీ మా పెద్ద సిస్టర్ని ఇచ్చాం. ఓకే. అట్లా 4 తరాలుగా అట్లే ఉంది. అది మీ స్టడీస్ అంతా ఎక్కడ జరిగింది సార్? హైదరాబాద్లోనే. హైదరాబాద్ స్టేట్స్ అంతా. అంటే ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా గగన్మల్ ఆంధ్ర విద్యాలయ స్కూల్లో జరిగింది. ఆ తర్వాత ఒక 1.5 year మల్టీపర్పస్ మహబూబ్నగర్లో చదివిన. తర్వాత అగ్రికల్చర్ కాలేజ్కి వచ్చిన. మళ్ళీ 69 రిజిస్ట్రేషన్ పీరియడ్లో నేను మల్టీపర్పస్ పాస్ అయ్యి 71 ఆ ప్రాంతంలో అగ్రికల్చర్ బేస్లో జాయిన్ అయ్యి 3rd yearలో వదిలేసిన. మళ్ళీ పూర్తి చేయాలనిపించలేదు. లేదు, ఇంకా అగ్రికల్చర్ మీద పడ్డా. ఇంకంతా నాకు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ చేసి నాకు అగ్రికల్చరే. ఓకే. వ్యవసాయం మీదే. వ్యవసాయం 4 ట్రాక్టర్లు. వ్యవసాయం అంటే ఇష్టమా, రైతు అంటే ఇష్టమా? రైతు వ్యవసాయం అంటే ఇష్టం. వ్యవసాయం రైతును విడదీసి మాట్లాడతారండి మీరు. నీళ్లు సరైన టైంకు లేబరు దొరికితే వ్యవసాయాన్ని మించినటువంటి ఆనందదాయకమైన వ్యాపారం లేదు. ఎవడికి తల వంచనిది, ఎవడికి తల వంచాల్సిన అవసరం లేనిది, తన హ్యాపీగా 10 మందికి అన్నం పెట్టి చేసుకునేది వ్యవసాయం. దట్స్ ఐ లైక్ ఇట్. ఈరోజుకు నేను వ్యవసాయదారుని తప్ప నేను వ్యాపారవేత్తను కాదు. నాయకుడు కాకుండా ఒక రైతుగా పొలంలోకి దిగారు ఏ రోజైనా వ్యవసాయం చేయడానికి? నేను చేసేది అదే. రోజు డెఫినెట్గా ట్రాక్టర్ నేనే నడుపుతా. వరిచేను కోయాల్సి వచ్చినా కోస్తా, చొప్ప కోయాల్సి వచ్చినా కోస్తా, కట్టాల్సి వచ్చినా కడతా. నేను దినంలో ఖచ్చితంగా 3-4 గంటలు వ్యవసాయానికి కేటాయించి ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.